ఔటర్ రింగ్ రోడ్డుపై 90 కిలోమీటర్స్ స్పీడ్ను ఆటో మోడ్లో సెట్ చేసి ఇంకో చేత్తో వీడియో షూట్ చేయడం అంటే డ్రింక్ చేసి డ్రైవ్ చేసినట్టే. సో మై అడ్వైజ్ ఈజ్ డోంట్ డూ దిస్ టైప్ ఆఫ్ అడ్వెంచర్స్. ఇంతకీ మేం పోయేది ఎక్కడికంటే సంగారెడ్డిలో ఉన్న ఈశ్వరపురానికి లేక ఇస్మాయిల్ ఖాన్ పేటకు. ఇన్స్టాగ్రామ్ లింక్ ద్వారా ఒక చిన్న వీడియో చూసి మేమిక్కడికి వెళ్తున్నాము. ఒక హిస్టారికల్ కోటలో సప్త ప్రాకారయుత దుర్గాభవాని టెంపుల్ ఉన్నట్టుగా ఆ వీడియోలో ఉంది. ఔటర్పై 60 కిలోమీటర్స్, టోటల్గా 90 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి మొత్తానికి ఇక్కడికి చేరుకున్నాము. నాకు మంచిగా అనిపిస్తుంది చింతకాయ పచ్చడి, కానీ అది ఇట్లా అంతా ఇట్లా పొట్టు ఉంటే నాకు అస్సలు తినబుద్ధి కాదు. పోనీ పోనీ రాగా పోనీ చూపిగా తో మాకు గైడ్ నువ్వే మాకు. ఇంకా వేరే వే ఉన్నట్టుంది శేఖర్, ఇది అవి అట్లకెళ్ళి చక్కగా ఉన్నది. అరే ఇదే కదా గడి అని అటు పోతాడు వాడు. అయ్యో పార్కింగ్ ఉందా లోపల? ఉంది. పోతే లోపలికి వెహికల్ పోతే అనుకుంటా. అదే పోదనుకుంటా. పోదు కదా శేఖర్, పోతుందాము వెహికల్ పోతుంది. వెహికల్స్ పోయినాయంటే మనది కూడా పోతుందిగా. పోతుంది, కారు పడుతుంది అంటున్నావు. అట్లా పెద్ద దర్వాజానే పెట్టారు కదా, ఏం లేదు. పోతుందా కారు పోతుంది. అరే వేరే ఉంది శేఖర్, వేరే వే ఉన్నది. కరెక్ట్ వెళ్ళి మనం వచ్చింది కానీ కాదు, మనము వేరే ఎంట్రెన్స్ లోకి వెళ్ళి వచ్చినాము. అగో లోపల వే ఉన్నది, అగో అట్లకి వెళ్ళిపోతుంది. పార్కింగ్ ఇక్కడ చేసుకో, జబర్దస్త్ ఉంది పార్కింగ్. ఇంకా బాగా కడుతుర్రు. ఇగో అమ్మవారు కనబడుతుంది. మస్తు ప్లేస్ ఆడుకునే. కరెక్ట్గా 1 o'clock ఇక్కడికి రీచ్ అయ్యాము. లంచ్ టైం. చుట్టూ పురాతనమైన కోట, లోపల సప్త ప్రాకారయుత దుర్గాభవాని టెంపుల్. ఈ కోట విస్తీర్ణం 3.5 acres అయితే టెంపుల్ విస్తీర్ణం ఆల్మోస్ట్ 1 acre ఉంది. సప్త ప్రాకారాలంటే గర్భగుడి నుండి ఒక 7 steps కిందికి ఉండడం. ఈ సప్త ప్రాకారాల గురించి మొదట నాకు కూడా అర్థం కాలేదు. బయట ఒక బోర్డుపై డీటెయిల్డ్గా ఒక పిక్చర్ను చూశాక సప్త ప్రాకారాలు అంటే ఏంటో నాకు అర్థమైంది. గర్భగుడి నుండి మొదలుకొని 7 స్టెప్స్గా అనేక ప్రాకారాలు అంటే స్తంభాలు కిందికి ఉండడం. లంచ్ టైం కాబట్టి గర్భగుడి క్లోజ్ చేసి ఉంది. 4 o'clock ఓపెన్ చేస్తారని చెప్పారు. బోలెడు టైం ఉంది కాబట్టి హాయిగా తిని తిరగడమే. 7 ప్రాకారాల స్తంభాలతో టెంపుల్ అంతా కలర్ఫుల్గా చాలా బాగుంది. మేమిక్కడికి వచ్చిన ఈరోజు December 7, 2024. ఈరోజు భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఈ వీడియోలో చివరి 22 నిమిషాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఆలయానికి సంబంధించిన అన్ని విశేషాలు, అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసే రోజులు, ఈ టెంపుల్కు సంబంధించిన హిస్టరీని ఈ ఆలయ ధర్మాధికారి, ఆలయ అర్చకుడు చాలా బాగా వివరించారు. తప్పకుండా చూడండి. ధ్వజస్తంభాలంతా ఈజీగా పెట్టారు. లోపలి పోయి నీట్గా చూస్ చేసుకొని
లంచ్లో మేం తెచ్చుకున్నవి తిందామా లేక టెంపుల్ భోజనం చేద్దామా అని ఆలోచిస్తున్నారు. నీ పేరేం పేరు? ఆది. నీ పేరు? వైశాలి. ఏం కావాలి మీకు? ఏం కావాలి? డబ్బులు కావాలా? డబ్బులు కావాలా? మేము పోయేటప్పుడు ఇస్తాం. ఓకేనా? ఇదే అన్నప్రసాదం పెట్టే డైనింగ్ హాల్. ఒక 15 మినిట్స్ వెయిట్ చేసి ఇక్కడే లంచ్ చేశాము. వేడివేడి అన్నం, క్యాలీఫ్లవర్ కర్రీ, పప్పుచారు. ఈ పప్పుచారు రుచిని మా అన్నయ్య ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. తెచ్చుకున్న ఐటమ్స్ ఎట్లా అని మా వాళ్ళు మళ్ళీ లాగిస్తున్నారు. గులాబ్ జామా డబల్ కా మీటనా? ఇది కలాకండ్ గులాబ్ జామ్. పులిహోర కూడా. పులిహోర. ఇక్కడ కోట గోడపైకి ఎక్కేందుకు మెట్లున్నాయి. ఈ కోట నిర్మాణం రెడ్డి రాజుల కాలంలో జరిగిందని ఈ ఆలయ ధర్మకర్త చెప్పారు. వీరి తర్వాత ఇది నైజాం పరిపాలన కాలంలో నైజాం అధికారులు ఇక్కడ ఉండి ఈ ప్రాంతాలపైన పన్నును వసూలు చేసుకునే కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ తర్వాత ఇది ఉపయోగంలో లేకుండా పోయిందని దీన్ని ఉపయోగంలోకి తెచ్చి ఇక్కడ అమ్మవారి ప్రతిష్ఠ చేసి ఆలయ నిర్మాణం జరిగిందని ఈ ధర్మకర్త చివరి 22 నిమిషాలలో చెప్పారు. తప్పకుండా చూడండి. ఈ కోట గోడకు అన్ని రంధ్రాలున్నాయి చూడండి. కింది నుండి శత్రువులు ఎవరైనా కోట గోడను ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు ఈ రంధ్రాల నుండి గన్స్తో ఫైర్ చేయడానికి వీటిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రంధ్రాల నిర్మాణంలో కూడా వీరు డిఫరెంట్ యాంగిల్స్ను ఉపయోగించారు. కోట గోడకు దగ్గర ఉన్న శత్రువుల గురించి తక్కువ యాంగిల్ రంధ్రాలు, మీడియం డిస్టెన్స్లో, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న శత్రువులను కాల్చడానికి అనుకూలంగా వీటి నిర్మాణం జరిగింది. ఈ కోట బురుజులపై నుండి ఎక్కి చూస్తే ఈ ఊరు ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. ఒక చారిత్రక స్థలంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ఒక కోట గోడలో ఒక ఆలయం. ఇది వింతగా అనిపించే దీన్ని చూడడానికి వచ్చాము. మీరు కూడా ఈ ప్లేస్కు ఒకసారి వెళ్ళి చూసిరండి. థ్యాంక్ యూ. ఇది మొట్టమొదట
ఏమీ లేదు దీంట్లో. ఇది 4.5 ఎకరాల స్థలం. ఈ కోట కూడా మాత్రం రెడ్డి రాజుల కాలంలో కట్టింది అని 500-600 సంవత్సరాల క్రితం దీనికి అనాది చరిత్ర అంతే. ఓకే. దీన్ని అప్పుడు ఎందుకు వినియోగించుకునేవారు అంటే నైజాం ప్రభువులకు కప్పం కట్టడానికి సేఫ్గా దీన్ని వినియోగించుకున్నారు. దాని తర్వాత ఏమిటి, కిందది ఇది గడి ఈ కోట గోడ ఉన్న సందర్భంలోనే అక్కడ మూలకు నైరుతి మూలలో ఒకటి శివాని మందిరం ఉన్నది. అది చాలా పురాతనమై వెనకటి దేవాలయాల్లాగా ఉండేది. దాన్ని ఈ ప్రాభవము ఆ మహిమను ఇక్కడ అనాదిగా ఉండడం వల్ల ఇక్కడ అందరికీ ఇక్కడ ఒక దేవాలయ నిర్మాణం చెయ్యాలి, ఈ మధ్యలో ఒకటి మనం అమ్మవారిది అనే ఒక స్ఫూర్తి ఏర్పడింది. దాని యొక్క ఆధారంగా మొట్టమొదట స్థలాన్ని, ఇంత గొప్ప స్థలం దొరకడం విశేషంగా, దీన్ని ఎవరైనా ఆక్రమించవచ్చు ఏదో ఒక రీతిలో అనేది అందరికీ ఉంటుంది కదా. మనకు ఆల్రెడీ ఒకటి అమ్మవారి దేవాలయం దీంట్లో ఉంది కనుక దీన్ని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అమ్మవారి దేవాలయమే కట్టాలి ఒకటి వైభవంగా అనే అంశంతో మామూలుగా రాతికి చెక్కబడ్డ మామూలు చిన్న గింతంత విగ్రహం అక్కడ శివాని మందిరంలో ఉంటుంది, పక్కకు వచ్చి అది తెచ్చి అక్కడ పెట్టి ఒక గద్దె ఇటుక చేసి దాని మీద పెట్టి చేసి దాని మీద పూజ పునస్కారం చేసి, దాని తర్వాత ఇది భయంకరంగా ఉండేది. దీంట్లోకి ప్రవేశించడం దుర్లభంగా ఉండేది. ఇప్పటికీ ఇక్కడి నుంచి అంతంత దూరం సర్పాలని, ఇంత దొడ్డు నాగ సర్పాలని అప్పుడు కనపడతాయి. నాకు ఇన్నేళ్ళైనా ఒక్క సర్పం కనపడలేదు. వీడియోలు తీసి చూపిస్తే తప్ప. అక్కడ దాకుంటాయి సర్పాలు, అంటే పెద్ద పెద్ద సర్పాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆశ్రయించి అన్ని చెట్లు, చింత చెట్లు విపరీతంగా ఉండేవి, అక్కడక్కడ వేప చెట్లు. దీంట్లోకి ప్రవేశించడం, దీంట్లోకి రావడం అంటేనే భయపడేటువంటి పరిస్థితిలో ఉన్న స్థలం ఇది. ఇది గ్రామ పంచాయతీ అధీనంలో ఉండేది. దీని మీద వచ్చే ఆ చింతకాయ అవి వచ్చే ఏమన్నా ఉంటే అక్కడ హై స్కూల్కు ఫండ్కో దానికో వినియోగించారు. అలా జరుగుతూ వచ్చింది. ఇంకా మధ్యలో ఈ మృత్తికతో కూడిన ఇప్పుడు అమ్మవారులను గణపతిని పెట్టినట్టు పెడుతున్నారు కదా, అష్టభుజాస్ దుర్గా అట్లాంటి విగ్రహాలను పెట్టి కొన్నాళ్ళు 4 సంవత్సరాలు నవరాత్రులు చేయడం, పిల్లలు భవానీ మాత నవరాత్రులు ఇలా జరిగింది. ఇంకా దాని క్రమంలో ఇట్లా దేవాలయం పెడతాను. ఎవరు పూనుకున్నారు ఫస్ట్ ఇది అనుకోవాలని? ఎవరు అనుకున్నారు కట్టాలి అని? అందరికీ వచ్చింది, అందరికీ వచ్చింది. దేవాలయం ఒకటి కడదాం దీంట్లో బాగుంటుంది అనేది వచ్చింది. వచ్చిన తర్వాత అట్లా మా బోటి వాళ్ళని అందరినీ పెద్దలను పిలుచుకొని సంప్రదించి పిల్లలు అనుకున్నారు. ఇదంతా ప్రజల ఆధ్వర్యంలోనే కలెక్ట్ చేసి అయిన తర్వాత పిలుచుకొని మరి మీరు పెద్ద మనుషులంతా ఉండి దీనికి ఏమైనా రూపకల్పన కావాలని అంటే అప్పుడు ఇదంతా ఈ ప్రాంతంలో మహనీయుడు, సత్పురుషుడు, యోగ పురుషుడు, ఆయన ఎక్కడ అడిగిడితే అక్కడ అపూర్వమైనటువంటి దేవాలయాలు నిర్మాణం జరిగి అక్కడ మహత్తుతో వెలుగుంది. అతనే ఒక మన మదనానంద సరస్వతి స్వామి గారు. వారు ఈ మెదక్ జిల్లాలోనే పుట్టి పెరిగిన వారు. బ్రహ్మచర్యం జీవిత పర్యంతం ఆయనకి. ఆయన చాలా తపస్సంపన్నుడు. ఎక్కడ అంటే కొప్పోలు అనే స్థానం ఉన్నది, అక్కడ కొన్ని ఏళ్ళు తపస్సు చేసినారు వారు. మరి వివాహం లేదు, నైష్ఠిక బ్రహ్మచారి. అప్పుడు వారు ఆ ఈశ్వరాజ్ఞ వలన కర్ణాటకకు వెళ్ళి బసవ కళ్యాణ్ అని ఒక పెద్దది సదానందాశ్రమ పీఠం అని, అక్కడికి వెళ్ళిన తర్వాత మాధవానంద సరస్వతి ఆ పీఠంలో ఉన్నారు. అప్పుడు నీకు నేను సన్యాసం ఇస్తే ఈ పీఠాధిపతిగా ఉండమని వారు ఆదేశించితే సరే అని అక్కడ పీఠాధిపతిగా వారు ఉండడం. సదానందాశ్రమ పీఠంలో వారు పీఠాధిపతిగా మాధవానంద సరస్వతి స్వామి వారి తర్వాత వారు పీఠాధీశ్వరులుగా ఉన్నారు, చాలా కాలం ఉన్నారు. త్యాగపురుషుడు వారే మా గురువు గారు. వారిని తీసుకురావాలి ఇక్కడికి. ఇక్కడ గణేష్ గడ్డ ఇంత డెవలప్ కావడానికి కారణం వారి యొక్క అడుగు పెట్టడమే, ఏమీ లేదు, ఇంత దేవాలయం లేదు. అట్లా సిద్దిపేటలో వారి అనేకంగా ఉన్నాయి అటువంటి ఉదంతాలు, మన జిల్లాలో కాక పక్క జిల్లాలో.
సరే వారిని పిలుద్దాం, సత్పురుషులు సిద్ధపురుషులు, వారిని పిలిస్తే వారి యొక్క ఆజ్ఞల ప్రకారం మనం ఇది కొనసాగిద్దానికి చిన్న చిన్న పనులు కావు. తపస్సంపన్నులు సంకల్పం చేస్తే అది కొనసాగుతుంది. మనబోటి వాళ్ళం అనుకోవడం అంత భావ్యం కాదని వారిని ఇక్కడికి రప్పించినాం. అప్పుడు ఆయన వారి వయస్సు 120. అమ్మా, చాలా వృద్ధులు ఎత్తుకొని వచ్చినాం. ఆయన ఎట్లాంటివి అంటే ఇలాంటి తట్లు కాషాయ రంగులు అద్దె కట్టుకునేది తప్ప ఆయన ఇంకేం లేదు. అటువంటి సత్పురుషులు వారు. అయితే స్వామివారు విశ్రమించి లేచి ఆయన అందరినీ పిలిచుడు సైగ చేస్తే దగ్గరికి పోయారు. స్వామివారు ఏమిటి అయ్యా, ఆయన మీరంతా ఒకటి గుర్తించండి, ఇక్కడ ఏదో ఒక ఆలయం కడదామనే అభిప్రాయం మీకు ఉన్నది, కానీ అమ్మవారి సంకల్పం ఇక్కడ శక్త్యాలయం అష్టభుజ సింహవాహిని దుర్గాభవాని రూపంలో నీలశిల ఏకశిల మూర్తి 11.5 ఫీట్ల ఎత్తు విగ్రహం పీఠం కలుపుకొని 7 ప్రాకారాలతో మందిర నిర్మాణం చేసుకుంటుంది. ఇక్కడ ఎవ్వరూ దాన్ని మార్చడానికి వీల్లేదు. ఇది ఆమె నిర్ణయం. అది జరుగుతుంది ఇక్కడ, అదే అవుతున్నది. చిన్న గ్రామం స్వామి ఎట్లా మరి ఒకసారి చూద్దాం. మరి అమ్మ ఈ సంకల్పానికి సమీపంలో ఉన్నదా దూరంలో ఉన్నదా అమ్మనే అడుగుదాం. తన షాటి తీసి 10,000 రూపాయలు వేసాం. కృష్ణానంద స్వామి వారిని పక్కకుండే వారు 5,000 వేసాం. ఇట్లా మీ దగ్గర ఉన్న వేయండి అంటే 2 లక్షల రూపాయలు అప్పుడే. తల్లి యొక్క మహత్వ, సత్పురుషుల యొక్క సంకల్పం. అలా ఈ ఆలయానికి ఒక ప్రాతిపదిక, ఒక నిర్ణయం ఏర్పడింది. ఏ ఇయర్లో సార్ ఇది? 2000 సంవత్సరం. 2024. ఆ తర్వాత ఏమైంది అంటే మళ్ళీ బారు బసవ కళ్యాణ్ వెళ్ళిపోయినారు. వెళ్ళిన తర్వాత మమ్మల్ని రమ్మను అంటే వెళ్ళినాం. ఆయన చూడండి, 7 ప్రాకారాలతో భారతదేశంలో మందిరం అనేది ఒక్కటే ఉన్నది ప్రస్తుతం తమిళనాడులో శ్రీరంగం. అది రంగనాథస్వామి దేవాలయం. అక్కడికి వెళ్ళి మీరు స్థపతి ఒకటి మనకు అప్పటికే నిర్ణయం అయింది. అక్కడికి వెళ్ళి దాని యొక్క నిర్మాణ వైశిష్ట్యాన్ని, ఏ ఏ ప్రాకారాలు ఎలా ఉన్నాయి, ద్వారాలు ఎలా ఉన్నాయి, దాని యొక్క దేవతలు ఎట్లా ఉన్నారు, అక్కడ ఆ దేవతకు సంబంధించిన ప్రధాన దేవతలు, ఇవన్నీ మీరు అక్కడికి పోయి గ్రంథస్థం చేసుకుంటాం మనం పంపితే మేము ఒక 7 మంది మేము స్థపతి దేవాలయాలు కట్టే స్థపతి ప్రకాష్ గారని ఇక్కడే ఉంటారు హైటెక్ సిటీలో. ఆయనను కూడా తీసుకొని వెళ్ళి అంతా రాసుకొని 8 రోజులు అయినా మళ్ళీ అక్కడికి వెళ్ళాం. ఆయన మొత్తం దేవాలయం ఆకృతి అంతా వేసేసిండు. ఏవి మన స్కెచ్ పెన్తో వేసి పెట్టిండు. ద్వారాలు 7 ప్రాకారాలకు 7 4 28 ద్వారాలు, రాజగోపురాలు 4, ఈ గోడకు 32 ద్వాత్రింశ ద్వారములతో ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది. అంటే ఈ కోట గోడలతోటి కలిపా? కోట గోడలకు ఇప్పుడు ఇది ఒక రాజగోపురం, అదొక రాజగోపురం, అదొక రాజగోపురం. ఇప్పుడు ఇది ఏ దిక్కు సార్? ఈ రాజగోపురం ఉత్తర రాజగోపురం. ఇలా వారి అనుజ్ఞ మేరకు, వారి సంకల్పమే తప్పకుండా సిద్ధిస్తుంది. మన ప్రయత్నం మనం చెయ్యాలి. అప్పటి వరకు ఏమీ లేదు ఇక్కడ, 0. దాని తర్వాత ఇట్లాగే కూర్చొని మాట్లాడుకుంటూ ఒక ఆయన కుగుట్పల్లిలో ఉండే వ్యక్తి ఇక్కడికి ఇసుక కాంట్రాక్ట్గా వస్తుండే. అమ్మవారి విగ్రహంకి ఎంత అయితే అంత నేను ఇస్తాను. ప్రారంభమైంది. ఎక్కడ ఇవ్వాలి దీనికి అంటే రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. దుర్గడ్డ రామకృష్ణమాచార్యులని ఇక్కడ ఉంటాడు, ఎక్కడ ఆళ్ళగడ్డలు. ఈ శిలను అక్కడ మహాబలిపురం నుంచి తెప్పించి ఆళ్ళగడ్డలో దాని శిల్పం సంవత్సర కాలం పట్టింది అమ్మవారిని సిద్ధం చేయడానికి. అక్కడ కూడా ఒక విశేషం. ఆ శిల వచ్చింది, వాడు 4-5 రోజులు అయినాక ప్రారంభం చేస్తా అంటే కొంత అమౌంట్ ఇచ్చి వచ్చినాం, మాట్లాడినాం. దాని మీదకి వెళ్ళి కూర్చోగానే ఇట్లా సుత్తి తీసుకొని కొట్టగానే బ్రహ్మాండమైన ధ్వని ఏం తోచకుండా అయిపోయింది. భయపడ్డాడు, దిగిండు. అయ్యగారు ఇట్టు వస్తున్నాం మేము అమ్మకు దండం పెట్టుకుంటే గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టి అక్కడ అవసరం చేసి వారి అమ్మ సంకల్పం ఏకభుక్తం చేయమంటున్నది, బ్రహ్మచర్యం చేయమంటున్నది. విగ్రహం చేసిందాక ఇది ఆమె ఆజ్ఞ. ఇది పాటించు, నీకేం కాదు. సరే మంచి చేసుకొని విగ్రహం అయిపోయింది. తర్వాత అప్పుడు గర్భాలయ నిర్మాణం. ఇదంతా ఎవరన్నా వచ్చి సంకల్పం చేస్తే జరగడమే.
అంతే, ఏం లేదు. ఇక మనం తిరగడం, వ్యాచించడం, ప్రేరణ చేయడం, ఇలా క్రమక్రమంగా గర్భాలయమే అమ్మవారి గర్భాలయం ముందు కాలేదు, విగ్రహం మాత్రమే వచ్చింది. దానికి బేసంతా దేవాలయానికి అనుగుణంగా సిద్ధం చేసిన తర్వాత పక్క గోడలు కానీ ఏమి కాలేదు. 1, 2, 3 గోడలు అయినాయి, మధ్య గోడ కాలేదు. క్రేన్తో అమ్మవారు ప్రతిష్ఠితురాలైంది. అయిన తర్వాత ఇక ఒక 3 సంవత్సరాలు అలా మెల్లమెల్లగా ఉన్న వాళ్ళమే ఒక కమిటీగా ఏర్పాటు బాధ్యతతో నిర్వర్తిస్తూ అమ్మ సేవ అలా జరిగింది. 3-4 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి, నవరాత్రి ఉత్సవాలును. ఇవి ఇంచుమించు అప్పుడు ఒక 50,000 పబ్లిక్ వచ్చిందమ్మ. మొదటి రోజు ప్రతిష్టకే 45-50 క్వింటాల బియ్యం ఉంది. చాలా పెద్ద కార్యక్రమం జరిగింది. అక్కడి నుంచి మొత్తం మీద అమ్మ యొక్క అనుగ్రహం, స్వామివారి యొక్క అనుగ్రహం. 4 సంవత్సరాల తర్వాత దీన్ని మళ్ళీ తిరిగి స్వామివారి ఆదేశాన్ని అనుసరించి ఇది మొత్తం శృంగేరికి అధీనం చేయండి, మన శాశ్వతంగా. ఇవాళ ఉన్నాం, రేపు ఉంటామో లేదో తెలియదు. నువ్వు ఉన్నావు, చేస్తున్నావు నిస్వార్థం. నాకు ఆ గురువు గారు చెప్పిన మాట ఒక్కటే, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి నాకు. ఏమి లేదు, ఈ క్షేత్ర సేవ నీకు గురుసేవనే జీవిత పర్యంతం. నేను ఇవాళ ఉన్నా, రేపు ఉంటానో లేదో తెలియదు. భౌతిక శరీరం ఎప్పుడైనా పోతుంది. కాబట్టి నీకు జన్మశాంతం శుశ్రూష, గురు శుశ్రూష లభిస్తున్నది. నువ్వు చింతించాల్సిన పనేం లేదు. కానీ ఇక్కడ 2 నియమాలు. నిస్వార్థంగా చెయ్యి, కీర్తిని కూడా అపేక్షించవు. నీకు ఒక కుర్చీ కూడా అక్కడ ఉండాలని అనుకోకు. ఆ రకంగా నువ్వు ఇక్కడ అమ్మ ఉపాస్య దైవం. మాకు కూడా మా తండ్రి గారు కూడా చాలా తపస్సంపన్నులు, వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం చేసిన వారు శంకర శాస్త్రి గారు. మంచి సత్కుటుంబంలో మాకు జన్మ వచ్చింది కనుక ఆ సంప్రదాయాన్ని బట్టి వారు అది ఉపదేశించారు. నేను యజ్ఞయాగాది క్రతువులు అవన్నీ చేస్తూ ఉంటాను. దేవతా ప్రతిష్టలో 250 పైన చేసింది ఇప్పటివరకు. సరే, ఇంకా అది మన పెద్ద ఇది కాదు. స్వామి దయ, అమ్మదయ, మా చేత ఏం చేయించుకోవాలని అది జరుగుతుంది. ఆ రకంగా క్రమక్రమంగా ఇది ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వ్యక్తి ఈ మొదటి 7వ ప్రాకారం కట్టింది. అమ్మకు సమీపంలో ఉన్నది గర్భాలయమైంది, అర్ధమంటపమైంది, ఆ తర్వాత ముఖమంటపమైంది. ముందుకున్నది ముఖమంటపం. ఆ తర్వాత ఈ చుట్టూ ఒకటి పూర్తిగా నిర్మాణమైంది, గ్రైనేట్ వేసింది, 7వ ప్రాకారం. మొదటిది మనం ఫస్ట్ ప్రాకారంలోకి ఎంటర్ అయ్యేది. అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మను అనుసరించున్నటువంటిది 7వ ప్రాకారం. ఇది సప్త ప్రాకారం. ఏమిటి సప్త ప్రాకారాల కాన్సెప్ట్ ఏమిటి అంటే, షట్చక్రాలు ఉన్నాయా లేవా? ఇది కుండలిని సహస్రారం అమ్మవారు ఇక్కడే ఉంటుంది కదా. అందుకని ఇలా 7 ప్రాకారాలు దాటితే ఆ లోపల జగన్మాత. ఇది దీని యొక్క భావం అయి ఉండవచ్చు. వారు కూడా మాత్రం లేదు కానీ కావచ్చు. యోగ సాధకులకు బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి హేతు అయినటువంటిది ఇక్కడ కుండలిని సహస్రారం. కాబట్టి దానికి సింబాలిక్ గర్భగుడి అంతే. ఇవన్నీ 7 ప్రాకారాలు ఛేదిస్తూ పోవాలి. ధ్యానం అంత ఉంటుంది కాదు కదా. యోగ సాధకుడికి ఆజ్ఞాధారము, మణిపూరం, ఇవన్నీ సహస్రారం ఇవన్నీ ఉన్నాయిగా. వీటన్ని ఒకటి సాధన చేస్తూ అక్కడికి వెళ్ళాలి. అంత సులభం కాదు. ఇది అలాగే దీని యొక్క ఉద్దేశం అని ఉండొచ్చు. మొత్తం మీద సంచారం చేయడం, తిరగడం, భక్తులను ప్రేరణ చేయడం. ఇది ఒక్కడు ఉత్తర ద్వారం. ఇది పెద్ద వెహికల్స్ లోపలికి రావడానికి అది ద్వారం సరిపోతలేదు. ఇక్కడ చిన్న ద్వారం ఉండే. ఇది తీసేస్తే కానీ మనకు లేబర్ ఛార్జీ తగ్గదని చెప్తే ఇది తీసేసింది, కూలగొట్టు. గడి కూడా ఖరాబ్, పాడు కావు. మరి గడి కూడా మళ్ళీ పెడతారా సార్? అయితే తీసేసారు, పూర్తి కాలే కదా. తీసేసిన తర్వాత 1 సంవత్సరం ఉంది అట్లాగే ఉన్నాక ఒక ఆయన మంచిర్యాల నుంచి 2 డాక్టర్లు వచ్చారు, 6 దంపతులు. ఇక్కడ చూసిండు, ఎవరితో మాట్లాడాలి, ఇక్కడ ఎవరు ఒక ఆయన అంతకుముందు వచ్చాడు. బిడ్డను ఫ్యామిలీని తీసుకుని హైదరాబాద్ వెళుతూ దండం పెట్టుకున్నాడు. నా బిడ్డకు మెడికల్ సీటు ఫ్రీగా దొరికితే నీకు ఏదన్నా సేవ చేస్తాను దండం. వెంటనే దొరికింది. మళ్ళీ వచ్చి అట్లా తిరిగి ఇక్కడ ఎవరితో ఊడుస్తున్నారు. ఈ సమయంలో తక్కువ ఎవరు ఉన్నారు. ఊడుస్తూ ఇక్కడ ఎవరిని కలవాలి, ఎవరు పెద్ద గారు ఎవరు, ఇక్కడ ఎవరిని పెద్ద బాధ్యత గలవారు ఎవరంటే ధర్మాధికారి గారు ఉన్నారండి, ఇక్కడే ఉంటాను వారు అంటే వాళ్ళు ఇంటికి అనుకోవచ్చు.
వరుసగా కూర్చొని మాట్లాడి వాళ్ళకి మీరు ఏదైనా సేవ ఇక్కడ ఏం చేయాలో మాకు తెలియదు. ఉత్తర ద్వారం సిద్ధంగా ఉంది. అన్ని ద్వారాల్లోకి ఉత్తర ద్వారం విశేషమైంది. ఆ ద్వారం నిర్మాణం చేపడితే రాజగోపురం వరకు అది మీ భాగ్య విశేషం అన్నారు. మీరే అమ్మవారి స్వరూపం, మీరు మాకు చెప్తుంటూ మేము కట్టేస్తాం అన్నారు. కడుపున్నాం అంతేనా? అంతే. 2 లక్షలు ఇస్తాడు, 5 లక్షలు ఇస్తాడు. వాళ్ళ పెద్ద నర్సింగ్ హోమ్, దానికి ఏదో ఛానల్ ఓపెన్ చేసిన అన్నాడు. సరే ఇక మొత్తం మీద ఇప్పటికో 20 లక్షల దాకా ఇచ్చాడు. వస్తాడు, అప్పుడప్పుడు వస్తాడు, ఇంకా పూజ చేసుకుంటాడు. నా దగ్గర ఇంత ఉన్నది అంటాడు, ఇచ్చిపోతాడు. నేను నిన్న అడగా, ఇక్కడ పని ఆగిపోయిందని అడగా. చేస్తుంటారు, నువ్వు ఎట్లా నీకు వీలుంటే అట్లా తెచ్చి ఇస్తున్నాడు. ఆమె తెప్పిస్తున్నాడు. ఇదే పద్ధతిలో ఒక ఆయన ఇక్కడ 200 ఎకరాల భూమి ఉన్నది, మలేషియా యాదవ్ అని ఉంటుంది. ఆయనకు పరమభక్తి. దాంతో మనం గట్టెద్దామే వీటికి స్థూలరూపం ప్రాకారాలు ఎన్నాళ్ళు. 7వ ప్రాకారమైనాక 20 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఏ ప్రాకారం అవుతుంది. అమ్మవారికి తపస్సు జరుగుతుంది. 100 క్వింటాల బియ్యాలు, అన్నదానాలు, జపాలు, అనుష్ఠానాలు, హోమాలు ఇవి జరుగుతున్నాయి. ఇది యాగశాల మొదలు. అయితే ఇట్లా జరుగుతున్నదే కానీ నన్ను అన్నారు కూడా కొంతమంది, ఇక్కడ బీంగ్ వాంగనా ఖైరాత్ కన్నా నిత్యం చేస్తాడు, అంత మంచి పెడతాడు, తిండి పెడతాడు, భోజనాలు పెడతాడు, భజనలు చేయిస్తాడు, హోమాలు చేస్తాడు, బ్రాహ్మణులకు దక్షిస్తాడు ఇట్లా అన్నారు. అంటే ఈ తపోభూమి అయితేనే కదా ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం అయ్యేది. దీనికి ఆ పావిత్ర్యత, దీనికి ఆ సిద్ధి ఏర్పడాలి కదా. ఆమె చేయించుకుంటున్నది, ఆమె కార్యక్రమం అంటే ఇస్తున్నారు. ఇప్పుడు నిర్మాణం అంటే ఎవడు ఇస్తలేడు. మరి 10,000 5,000 ఇస్తే నిర్మాణాలు అయితే ఆ కోట్ల రూపాయల నిర్మాణాలు 25-26 కోట్ల ప్రాజెక్ట్ ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఒక్కటి కట్టినాం. దీని తర్వాత 7వ దాని తర్వాత 13 ఫీట్ల మేస్త్రి ఆయన ఇంజనీర్తో లెక్క వేసి 5,000 పిల్లరు 13,000 స్క్వేర్ ఫీట్ ఇట్లా లెక్కేసి తిరిగితే ఒక్క ప్రాకారం కాకడం తల మునుకలే. ఇట్లాంటిది ఇట్లా కొంతమంది భక్తులు పట్టుదలతో ముందుకు వచ్చి ఆ పిల్లవాడు మలేషియా భక్తులు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ని కలుపుకొని నానా తిప్పలు పడుకుంటూ ఒకటి 7వ ప్రాకారం పిల్లలు లేచి దీనికి స్లాబ్ పడుతుంది. ఇంకొక 1-2 నెలలు అయితే పడుతుంది. ఇలా ఈ ఆవిర్భావం ఇలా జరుగుతూ వచ్చింది. మీ పేరు చెప్పలేదు సార్? నా పేరు ఏమంత పెద్ద అమ్మ సేవకుని. చెప్పండి. అమ్మ సేవకుని. నేను ఇప్పటి వరకు కఠినమైనటువంటి నియమం నాది. ఫ్లెక్సీలో బొమ్మ ఉండవద్దు. ఎక్కడ పేరు పత్రికలో వీడు ధర్మాధికారిని నేను నా పేరు అక్కడ పెట్టి ఫ్లెక్సీలో పెట్టి బొమ్మలు పెడితే నేను మళ్ళీ అడుగు పెట్టా. ఇది గురువు గారి కీర్తి కోరుకుంటున్నట్టు అవుతుంది. ఒక్కటమ్మా, దైవం దగ్గరికి సమీపంలో వెళ్ళాలి అంటే, దైవానుగ్రహాన్ని పొందాలంటే జీవునికి పవిత్రమైన భక్తి మినహా రెండవది ఎక్కడా ఏ కోశంలో కూడా ఏ అట్టి అపేక్ష ఉండకూడదు. ఏదున్నా చెడిపోతుంది. కీర్తికి ప్రధానమైంది కీర్తిని అపేక్షించడం అంటే ఒక అహం, నేను నాది. అహంకారమే మానవుని సర్వనాశనం పట్టిస్తుంది. అహంకారం అభివృద్ధికి మూలం కాదు. అహంకారం అభివృద్ధికి అది విరుద్ధమైంది. కాబట్టి అహం ప్రవృత్తి లేకుండా ఇక్కడికి నేను తెచ్చాను చందా అని నా నోటితో ఇప్పటివరకు నాతో అనిపించలే. అమ్మ నేను ఆమె దయ, ఆమె కృప. అక్కడ దాచిపెట్టుకున్నది ఆమె, మనల్ని పంపించింది ఆమె, తెచ్చుకుంటున్నది. ఇది తప్ప ఇంకో మాట నేను ఎన్నడూ నా నోటి నుంచి పలికించకమ్మా అని వేడుకుంటా. పలకలేదు ఇప్పటివరకు. అంటే ముందుకు ఉండాలి, వెళ్ళాలి. ఎందుకంటే అందరికీ 4 మాటలు చెప్పడం, వాళ్ళ మనసుకు హత్తుకునే విధంగా చెప్పడం, ఇది ఒక భగవంతుడు ఆ సద్గురువు ఇచ్చిన చదువుకున్న 4 అక్షరాల పరిజ్ఞానం. అది అందరికీ చెప్పడం కాదు కాబట్టి మనల్ని ముందుకు వేస్తుంది. ఆమె ఆడిస్తున్నది నాటకం. ఆ నాటకంలో మనం ఒక పాత్ర అంతే. ఎవరిని మోసగించేది లేదు, ఎవరిని ఉన్నది ఒకటి చెప్పేది ఒకటి లేదు. ఇక్కడికి ఇవాళ ఏ రాత్రి వెళ్ళినా ఒకసారి జీపు తీసుకొచ్చి పెట్టు. నా దగ్గర ఇప్పుడు 12 సంవత్సరాలు కారు డ్రైవర్గా. అంతకుముందు జీపు తీసుకొచ్చి పెట్టి ఇంటి ముందర అయ్యగారు పోతారంటే పొద్దున పెడితే నా దగ్గరికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఏదో ఒక పౌరోహిత్యం ఉన్నది. 7 అయింది ఇప్పటికి అయ్యగారు పోలే. ఇవాళకి దండగా నేను అనుకోవాలి. 8ంటికి బయలుదేరి అప్పుడు 50,000 రూపాయలు రాసుకొచ్చి ఇస్తే ఆమె దాచిపెట్టుకో, మనం
జరగబోయేది 24వ వార్షికోత్సవం. పాల్గొన బహుళ షష్ఠి రోజు నాడు అమ్మవారు ప్రతిష్ఠింపబడ్డది. దీన్ని ప్రతి సంవత్సరం కూడా మనం వార్షికోత్సవం 3 రోజులు, పెద్ద కార్యక్రమాలు అయితే 5, 7 ఇట్లా ఆయా కార్యక్రమాలను బట్టి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దవి జరుగుతాయి ఉత్సవాలు అంటుంటారు కదా, అంటే పెద్ద ఉత్సవాలు వార్షికోత్సవంలోనే జరుగుతాయి. ఎందుకంటే అప్పుడు 3 రోజులు అవశ్యంగా ఉంటుంది. 3 రోజులకు తగ్గించే ప్రసక్తి లేదు. షష్ఠి అమ్మవారిని పాల్గొన బహుళ షష్ఠి ప్రతిష్ట కాబట్టి షష్ఠితో పూర్ణాహుతి సమాప్తి. ఆ రోజు 1,00,000 దీపోత్సవం ఆనాటి నుంచి ఈనాటి వరకు. ఇంకా నవరాత్రి ఉత్సవాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు ఆశ్వీజ శుద్ధ ప్రతిపద మొదలుకొని విజయదశమి వరకు. విజయదశమి నాడు రథోత్సవం, మహర్నవమి అమ్మవారికి నవచండీ యాగం, ఇలా నవరాత్రి ఉత్సవాలు. ఇక వార్షికోత్సవంలో కోటి కుంకుమార్చన పెట్టామనుకున్నాం. అట్లాంటప్పుడు మనకు సరిపోదు సమయం. అందువల్ల అప్పుడు 7 రోజులు లేదా 9 రోజులు ఇట్లా ఎక్కువగా 7 రోజులు జరిగినాయి, 5 రోజులు జరిగినాయి. శాస్త్రచండీ అని, ఐతచండీ మహాయాగం అని ఘనమైన కార్యక్రమాలు, అతిరుద్ర మహాయాగం అని, ఇలా గొప్ప గొప్ప కార్యక్రమాలు అవకాశం కావాలి కాబట్టి ఋతుజలం కూడా బాగానే పెంచుకొని మనకు 7 రోజులు దాకా కార్యక్రమాలు చేయడం అయితే జరిగింది. ఎప్పుడు మనం వార్షికోత్సవంలో ఏ ఘనమైన కార్యక్రమాలైనా వార్షికోత్సవంలో. ఇక్కడ అద్భుతమైన కార్యక్రమాలంటే ఐతచండీ మహాయాగం చాలా పెద్దది, కోటి కుంకుమార్చన చాలా పెద్దది. దాని తర్వాత సహస్రచండీ మహాయాగం 1108 సహస్ర సువాసిని అర్చనం అద్భుతంగా జరిగింది. కన్నుల పండుగ చాలా వైభవపేతంగా జరిగింది. 1108 ఒకే రకమైన చీర, ఒక్కొక్కటి 650 రూపాయల చీర. అట్లాంటి నెంబర్ 1 సేలం కాటన్ది. అందరూ ఇష్టపడేటట్టుగా అన్ని వయసుల వాళ్ళు కట్టుకోగలిగేటువంటి ఒక యోగ్యమైన ఇది అమ్మవారు నిర్ణయించి ఇది నచ్చింది, బాగుందని అనిపించి తెచ్చిన చీర మహత్వం. అట్లాంటివి జరిగినాయి చాలా విశేషాలు.